సో వరంగల్ జిల్లా నర్సంపేట సంబంధించినటువంటి ప్రభుత్వ భూముల యథేచ్ఛగా కబ్జా పైన దాదాపుగా అందరి టీవీ గత కొంతకాలంగా పోరాటం చేస్తూ ఉంది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయే క్రమంలో కూడా మరి అటు తహసీల్దార్లు ఎప్పటికప్పుడు మారడము, తర్వాత మధ్యలో అసెంబ్లీ ఎన్నికలు రావడం, ఇలా ఏదో ఒకటి అడ్డంకి వస్తున్న క్రమంలో మరి దాదాపుగా ఇప్పుడు వారం రోజుల నుంచి పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి కబ్జా, తర్వాత వీటిపైన ప్రత్యేక దృష్టి పెట్టి తర్వాత వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోవడంలో అందరి టీవీ సఫలీకృతమైందని చెప్పుకోవచ్చు. కొంత ఈరోజు నెక్కొన్ రోడ్ సంబంధించి 702 ఏదైతే సర్వే నెంబర్ ఉందో మరి గతంలోనే అక్కడ మనం చూడవచ్చు, గతంలోనే ఇది ప్రభుత్వ భూమి అంటూ అక్కడ రెవెన్యూ సిబ్బందే ఫ్లెక్సీ ఏర్పాటు చేసిళ్ళు. సో ఆ ఫ్లెక్సీ మీద కూడా మీరు చూడవచ్చు ఏమైనా ఏర్పాటు చేసిళ్ళు, ఈ సంబంధించినటువంటి దాంట్లో ఎవరైనా కనుక ఇది కొన్న తర్వాత అమ్మినా కూడా చట్టపరమైన చర్య తీసుకుంటాము అంటూ వాళ్ళు ఒక ప్రభుత్వ ఎన్లంతో అంటే లోగోతో ఉన్నటువంటి ఒక ఫ్లెక్సీని అక్కడ ఏర్పాటు చేయడం, ఇటు కింద ఇటు తహసీల్దార్ నష్టపడని పెట్టాడు. అయినా కూడా అది వీళ్ళు పాతినంతసేపు కూడా అక్కడ లేదు, అదంతా కూడా ఫ్లెక్సీ తీసేసిళ్ళు. అక్కడ సంబంధించిన ఎవరైతే ఆ యొక్క భూమిని ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు. సో ఆ సంబంధించినటువంటి ఘట్టాన్ని తర్వాత ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు కూడా ఉన్నతాధికారుల దృష్టి తీసుకుపోయిన క్రమంలో మధ్యలో ఏదో ఒక అడ్డంకి రావడం జరిగింది. అయితే ఈసారి పూర్తి స్థాయిలో గత 4-5 రోజులుగా మరి అందరి టీవీ యొక్క సంబంధించిన భూముల వివరాలను మరి ఈరోజు ఉన్నతాధికారులను కలవడంతో కొంత మరి అక్కడ సంబంధించిన తహసీల్దార్కు జాయింట్ కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా కొంత మనం సమాచారం ఉంటుంది. ఏది ఏమైనా రేపు ఖచ్చితంగా కూడా ఆ యొక్క భూమి పైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అందరి టీవీ ఇప్పటికే దాదాపుగా 4-5 సర్వే నెంబర్ల పైన మాత్రం అలుపెరగని పోరాటం, కొంత అక్కడ సంబంధించినటువంటి వాళ్ళ మద్దతుతోటి అది ప్రజల ఆస్తి, ప్రభుత్వ భూమిని చేయడము, తర్వాత రియల్ ఎస్టేట్ దారులు మరి వాటిని ఫ్లాట్ లెక్క చేసి అమ్మడం ఇదంతా కూడా సహించకుండా మరి ఎవరిన్ని బెదిరించినా కూడా భయపడకుండా ఎంతమంది రాయబారాలు చేసినా కూడా వాళ్ళకి తలగకుండా మరి ఈరోజు అందరి టీవీ ఏదైతే ఎక్కడ వెనకడుగు వేయకుండా మరి ముందుకు పోయిన క్రమంలో ఈరోజు ఉన్నతాధికారులను దృష్టి తీసుకపోతే కూడా ఖచ్చితంగా వాళ్ళు చుట్టూ కంచె ఏర్పాటు చేసి అది ప్రభుత్వ భూమిగా ప్రకటిస్తాము, మళ్ళీ హద్దులు పాతి ముళ్ళ కంచె ఏర్పాటు చేస్తామని మాట్లాడడం జరిగింది. మొత్తానికైతే రేపు ఆ పూర్తి స్థాయిలో ముళ్ళ కంచె చుట్టూ కంచె ఏర్పాటు చేయించిన తర్వాత ఖచ్చితంగా కూడా మేము ఇది నర్సంపేట ప్రజల కోసం ప్రభుత్వ భూమిని కాపాడడం అని చెప్పేసి చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో మొత్తానికైతే ఈరోజు అందరి టీవీ సంబంధించిన ఉన్నతాధికారులను ఎవరైతే దీంట్లో సంబంధించిన హామీ ఇచ్చిన వాళ్ళకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.